హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెక్మెట్ యూపీఎస్సీ ఛానల్. ఈ వీడియోలో మనం టూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ వన్ సంపన్ పోర్టల్, అండ్ సెకండ్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా దీపావళి ఫెస్టివల్ను యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చడం జరిగింది. అండ్ దీని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ సంపన్ పోర్టల్. రీసెంట్గా ఈ కంట్రోల్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ అనేది 2025 నవంబర్లో రిటైర్ అవుతున్నటువంటి అన్ని ఎంటీఎల్ ఉద్యోగులను, ఎంటీఎన్ఎల్ అంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగులను ఈ సంపన్ పోర్టల్లోకి ఆన్ బోర్డింగ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఢిల్లీలోని ప్రిన్సిపల్ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ సిజిసిఏ కంట్రోల్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ గురించి మనం చూస్తే ఈ సిజిసిఏ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ కింద వర్క్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ కింద వర్క్ చేస్తుంది. దీని యొక్క నోడల్ మినిస్ట్రీ మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది దీని యొక్క నోడల్ మినిస్ట్రీ. దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ మనం చూస్తే ఇది టెలికాం సెక్టర్ యొక్క ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మరియు అకౌంట్స్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంట్స్ని ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. కమింగ్ టు ది సంపన్ పోర్టల్. ఈ సంపన్ పోర్టల్ గురించి మనం చూస్తే మొదటగా దీని యొక్క ఫుల్ ఫామ్ మనం చూద్దాం. సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ పెన్షన్ అనేది దీని యొక్క సంపన్ పోర్టల్ యొక్క ఇది ఫుల్ ఫామ్గా ఉంది. ఇది ఒక కాంప్రిహెన్సివ్ పెన్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సంపన్ పోర్టల్ అనేది ఇది టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబడినటువంటి ఒక కార్యక్రమం. మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆధ్వర్యంలో చేపట్టబడినటువంటి ఒక కార్యక్రమం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మరియు ఈ సిజిసిఏ కింద కమ్యూనికేషన్ అకౌంట్స్ కంట్రోల్ జనరల్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ టెలికమ్యూనికేషన్ శాఖ ఈ పెన్షనర్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆన్లైన్ పెన్షన్ ప్రాసెసింగ్ మరియు చెల్లింపు వ్యవస్థ ఈ పోర్టల్ అనేది. ఇది పెన్షన్ ప్రాసెసింగ్, అనుమతి, అధీకరణ మరియు చెల్లింపు యూనిట్లను ఒకే ప్లాట్ఫామ్లోకి ఇది తీసుకువస్తుంది. ఇది పెన్షన్ మొత్తాన్ని ఈ పెన్షన్ బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసే విధానాన్ని ఇది అందిస్తుంది. ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వ్యవస్థ ఈ పెన్షన్ కేసుల వేగవంతమైన పరిష్కారం, ఈ పెన్షన్ కేసుల ఉన్నటువంటి వేగవంతమైన పరిష్కారం చూపిస్తుంది. మెరుగైన ఆడిటింగ్ మరియు అకౌంట్ సౌలభ్యాన్ని ఈ శాఖకు అందించడంలో ఇది సహాయం చేస్తూ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఈ పోర్టల్ యొక్క ఫీచర్స్ మనం గమనించినట్లయితే ఈ మధ్యవర్తులు లేకుండా నిర్ణీత సమయంలో పెన్షన్ను నేరుగా పంపిణీ అయితే ఇది చేస్తుంది. మొత్తం పెన్షన్ ప్రక్రియ కోసం ఇది ఒక సింగిల్ విండో సిస్టమ్ను ఒకటి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెన్షనర్ల కోసం ఆన్లైన్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ. దీని ద్వారా ఏమవుతుందంటే ఇది పేపర్ వర్క్ అనేది ఇక్కడ తగ్గడం జరుగుతుంది. ఈ పెన్షనర్ల కోసం ఆన్లైన్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ అనేది తీసుకొస్తుంది. దీనివల్ల ఈ పేపర్ వర్క్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇంటి నుంచే ఈ పెన్షన్ పొజిషన్ ట్రాక్ చేయగలడం. దీని ద్వారా పారదర్శకత మరియు బాధ్యతాయుత వ్యవస్థ అయితే దీని ద్వారా మెరుగుపడుతుంది. ఇంట్లో కూర్చొని మన యొక్క పెన్షన్ పొజిషన్ ట్రాక్ చేయగలగడం దీంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూస్తే బకాయి పెన్షన్ మరియు ఈ పెన్షన్ సవరణలు వేగంగా ప్రాసెస్ అయితే చేస్తుంది. ఇది ఈ సంపన్ పోర్టల్ ఫీచర్స్. మనం ఈ సంపన్ పోర్టల్ యొక్క ఫీచర్స్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే దీపావళిని యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ దీపావళి ఫెస్టివల్ గురించి మనం చూస్తే ఇది కార్తీక అమావాస్య రోజున దీన్ని జరుపుకుంటారు. కార్తీక అమావాస్య రోజున దీన్ని జరుపుకుంటారు. ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మంత్లో ఇది వస్తుంది. దీపావళి యొక్క మూలతత్వం మనం గమనిస్తే ఇది సంపద, శ్రేయస్సు, పునరుద్ధరణ మరియు సమృద్ధిని ప్రతి వ్యక్తికి అందించే ఒక ఫెస్టివల్గా దీన్ని అయితే మనం
చూస్తూ ఉంటాం. ఇది యునెస్కో యొక్క సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడినటువంటి 16వ అంశం, భారతీయ అంశం ఈ దీపావళి ఫెస్టివల్ అనేది. అండ్ దీనికంటే ముందు గార్బా ఆఫ్ గుజరాత్ అనే అంశాన్ని చేర్చడం జరిగింది. గార్బా ఆఫ్ గుజరాత్ ఇది 15వ అంశం. అండ్ మొత్తం భారతదేశం నుంచి యునెస్కోలో చేరినటువంటి అంశాలు ఏంటంటే మొత్తం టోటల్గా 16 ఉన్నాయి. దీనికంటే ముందు గార్బా ఆఫ్ గుజరాత్ని ఇందులో చేర్చారు. అండ్ మొట్టమొదటిగా చేర్చిన అంశాలు మనం చూస్తే ఇక్కడ కుడియట్టం, వేదిక్ చాంటింగ్, రామ్లీలా అనేటువంటి ఈ 3 అంశాలను 2008లో చేర్చడం జరిగింది. ఇప్పుడు 2008లో ఈ 3 అంశాలను మొట్టమొదటిగా యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. అండ్ టోటల్గా 16 అయితే మన ఇండియా నుంచి ఈ యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది. ఇది ఈ ఆర్టికల్ గురించి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం 2 MCQs అయితే మనం హ్యాండిల్ చేద్దాం. ఈ డేటాని పైన ఉన్నటువంటి డేటాని మనం బేస్ చేసుకుని 2 MCQs అయితే ఇక్కడ మనం హ్యాండిల్ చేద్దాం. మొదటి MCQ మనం చూస్తే ఈ సంపత్ పోర్టల్ గురించి ఈ క్రింది ప్రకటనను మనం పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూస్తే ఈ సంపన్ మధ్యవర్తిత్తులు లేకుండా పెన్షన్ నేరుగా పంపిణీ చేసే విధానాన్ని అందిస్తుంది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎలాంటి మధ్యవర్తిత్తులు లేకుండా ఈ పెన్షన్ నేరుగా పంపిణీ చేసే విధానాన్ని ఈ సంపన్ పోర్టల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే ఇది మొత్తం పెన్షన్ ప్రక్రియను ఒకే విండో వ్యవస్థను అందిస్తుంది. ఇది మొత్తం పెన్షన్ ప్రక్రియకు ఒకే విండో వ్యవస్థను అందిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ మనం చూస్తే పెన్షన్ ఇంటి నుంచే తమ పెన్షన్ స్థితిని ఈ సంపన్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేయలేరు అంటుంది. ఇది రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అండ్ ఇంట్లో కూర్చొని తమ యొక్క పెన్షన్ పొజిషన్ని ఈ సంపన్ పోర్టల్ ద్వారా మనం ట్రాక్ చేయగలం. ఇది ఒక బెస్ట్ ఫీచర్. థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు రాంగ్ అని తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే ఫోర్త్ స్టేట్మెంట్ ఇది బకాయి పెన్షన్ మరియు పెన్షన్ సవరణలు వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఎస్, ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్సో రైట్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ మనకి రైట్ అని తెలుస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ మనకి ఏ అవుతుంది. సెకండ్ MCQs మనం చూస్తే గురించి మనం చూస్తే ఇది దీపావళి యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్పు గురించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఇది మనకి క్వశ్చన్. స్టేట్మెంట్స్ మనం చదువుదాం. దీపావళి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చబడిన 16వ భారతీయ అంశం. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ దీపావళి డిసెంబర్ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు అనేది సెకండ్ స్టేట్మెంట్. అండ్ దీనికి మీరైతే ఆన్సర్ని కామెంట్లో అయితే మీరు పెట్టండి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ డైలీ కరెంట్ అఫైర్స్ మనము ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. అండ్ దీనికి సంబంధించినటువంటి PDF కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ థ్యాంక్ యూ.